సీతమ్మదేవి లంకా దహనం చేసినట్టుంది అన్న డైలాగ్ సినిమాకి హైలైట్. ఇంతకీ క్రిష్ గారి ఘాటి ఎలా ఉందో తెలుసుకుందాం. మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో మనం మాట్లాడుకోవాల్సింది సున్నితమైన కథలతో సినీ ప్రియుల్ని అలరించేటువంటి డైరెక్టర్ క్రిష్ గారు ఈసారి అనుష్క గారిని యాక్షన్ కోణంలో చూపించారు. ఘాటి సినిమాను ముస్తాబు చేసి తీసుకొచ్చారు. మరి ప్రపంచ సినీ ప్రియుల్ని ఎలా అలరిస్తోంది ఘాటి? ముందుగా మొదటి మాట, ఇది గంజాయి అక్రమ రవాణా నేపథ్యంలో సాగేటువంటి కథగా కనిపించినప్పటికీ ప్రధానంగా ఇదొక ప్రతీకార కథని చెప్పాలి. ఘాటి వృత్తి నుంచి బయటకొచ్చి సామాన్య జీవితాన్ని సాగిస్తున్నటువంటి బావ మరదళ్ళు మళ్లీ గంజాయి స్మగ్లింగ్లోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దానికోసం వాళ్ళు ఎంచుకున్న కొత్త పంథా ఏంటి? ఈ ప్రయాణంలో ఒక బాధితురాలు క్రిమినల్గా ఎలా మారింది, ఆఖరికి లెజెండ్గా ఎలా అవతరించింది? సో ఇదొక ఇంట్రెస్టింగ్ స్టోరీ. దీంట్లో స్మగ్లింగ్ నేపథ్యం చూస్తే ఇంకొన్ని సినిమాలు అవి కూడా గుర్తొస్తూ ఉంటాయి. నంబర్ 2, తూర్పు కనుమలు, అక్కడి కొండల మధ్య సాగేటువంటి గంజాయి అక్రమ సాగు, దాన్ని దందాగా చేసుకుని బ్రతికేటువంటి నాయుడు సోదరులు, అతనిపైన ఉన్నటువంటి కార్పొరేట్ ముఠాను చూపిస్తూ కథను ప్రారంభిస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది అదంతా కూడా. అయితే హీరో హీరోయిన్స్ క్యారెక్టర్స్ తెరపైకి వచ్చిన తర్వాత కథలో వేగం కొంచెం స్లో అవుతుంది. దేశీరాజు శీలావతుల కొత్త దందా బయటపడిన తర్వాత కథలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. బాధితురాలుగా మారినటువంటి శీల కత్తి చేతబట్టి ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధపడ్డం ముచ్చటగా. మూడో మాట, రా అండ్ రస్టిక్ లుక్ లో అనుష్క అమేజింగ్. ఆమె ఇంతవరకు ఈ తరహా క్యారెక్టర్లో అయితే కనిపించలేదు. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టేశారు. దేశీరాజుగా విక్రమ్ ప్రభు, స్పెషల్లీ కుందుల నాయుడుగా చైతన్యరావు విలనిజం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుంది. కృషి గారు సెటప్ చేసుకున్న వరల్డ్ ఈ కథకు కొత్త ఫీల్ అద్దింది. దీని ఒక రొటీన్ రివెంజ్ డ్రామాలాగా మార్చేశారు. అనుష్క గారి యాక్షన్ షో చూద్దామంటే ఈ వీకెండ్కి బెస్ట్ ఘాటి. ఆర్జే సునీత రేటింగ్ 2.75 స్టార్స్.